నేను చెప్పింది జాగ్రత్తగా విను. మనకి అంజనా పక్కన ప్లాట్ ఉంది కదా, ఆ ఓనర్ 10 ఇయర్స్గా యూఎస్లో ఉంటున్నాడు అండ్ ఇప్పుడప్పుడే ఇండియా రాడు. అండ్ ఆ డాక్యుమెంట్స్ తీసేసి, ఆ డాక్యుమెంట్స్ మీద ఆడి పేరు తీసేసి స్టాంప్ వేసాయి. అండ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉన్న మన పర్సన్ కూడా నీకు ఈ ప్రాసెస్ సింపుల్గా అయిపోయేలా చేస్తాడు. రోహన్ హర్మల్కర్ని మీట్ అవ్వండి. గోవాలో 1000 కోట్ల ల్యాండ్ స్కామ్ చేసిన సూత్రధారి ఇతను ఏం చేశాడంటే, గోవాలో ప్రైమ్ ప్రాపర్టీస్ అని ఓనర్స్ తెలియకుండా ఫోర్జర్ చేసి అమ్మేశాడనమాట. ఈడీ జరిపిన సెర్చ్లో వీళ్ళు 600 కోట్లు విలువ చేసే డాక్యుమెంట్స్ని అయితే స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఏమున్నాయంటే ఫేక్ టైటిల్ డీడ్స్, బినామీ డీల్స్, అలాగే ఫోర్జ్డ్ గవర్నమెంట్ సీల్స్ అయితే వీళ్ళ దగ్గర దొరికాయి. సో ఈ స్కామ్ లో మనీ అంతా ఏం చేశారు, వేరియస్ ఇండివిజువల్స్ అలాగే బినామీల్ త్రూ రియల్ ఎస్టేట్ లోని, లగ్జరీ కార్స్ లోని, లగ్జరీ అసెట్స్ లో అయితే ఇన్వెస్ట్ చేశాడు. ఈడీ ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసే టైంకి రోహన్ హైడింగ్ లోకి అయితే వెళ్ళిపోయాడు. ఫైనల్లీ జూన్ 3, 2025లో తనైతే అరెస్ట్ చేశారు పోలీసులు. సో దీన్ని బట్టి మీరేం తెలుసుకోవాలంటే, మీరు ఏమైనా ప్రాపర్టీ కొనే ముందు మీ స్టేట్ లీగల్ పోర్టల్స్ ఉంటాయి కదా, అందులో ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకొని కొనండి, లేదంటే చాలా ఇబ్బంది పడిపోతారు. సో ఇలాంటి స్కామ్ ని ఐడెంటిఫై చేయడానికి మీకు ఇంకేమైనా మార్గం తెలిస్తే కింద కామెంట్స్ లో చెప్పండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి.